రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితం ఎలా ఉంది? ఒక విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ట్రెండ్కి దగ్గరగా ఉంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఇంత అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని చెప్పకపోయినా ఎడ్జి ఎన్సీ కాంగ్రెస్కి ఇచ్చారు. అదే ఇక్కడ జరిగింది. హర్యానాలో టోటల్ డిఫరెంట్గా వచ్చింది, అది వేరే విషయం. దాని మీద ఇంకోసారి మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్ వరకు చూసేటట్టయితే విశేషం ఏంటంటే, ఏ పార్టీ అయితే 1987లో రెండు పార్టీలు ఒకటి కాదు, నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఎన్నికల్ని రిగ్గింగ్ చేసి వేర్పాటువాదం ఏర్పడటానికి మూల కారణమైనయో ఆ రెండు పార్టీలకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పట్టం కట్టారు. కారణం ఏంటి? ఇది మన ఇవాళ చర్చనీయాంశం. ఎందుకంటే ఎవరు కూడా ఇంతగా వస్తుందని ఊహించుకోవాలి. బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే మిగతా ఇండిపెండెంట్ పార్టీసు ఏదైనా పోస్ట్ ఎలక్షన్ సినేరియాలో దే కెన్ ఫైర్ షాట్స్ అనుకున్నారు. కానీ జనం ఆ అవకాశం బీజేపీకి ఇవ్వాల. బీజేపీ అనుకున్నాను వచ్చినాయి 29, పర్వాలేదు, దానికి ప్రాబ్లం లేదు. కానీ రెండో వైపు కాశ్మీర్ లోయలో ఏదో మల్టీ పార్టీ కాంటెస్ట్ ఉంటుంది, అన్ని రకరకాల పార్టీలు ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది, సీట్లు అనుకున్నటువంటిది జరగలేదు. కారణం ఏంటి? ఇది ఇవాళ మనం దీని గురించి ఎక్కువ చర్చించుకుందాం ఇన్స్టెంట్గా. తర్వాత ఇంకా లోతుగా తర్వాత ముందు ముందు చర్చించుకుందాం. నాకు అన్నిటికన్నా మొదటి కారణం బీజేపీనే. అదేంటో చెప్తాను. ఎందుకు బీజేపీని అంటున్నానంటే, బీజేపీ ఏ ప్రచారం చేసింది? ఈసారి అధికారం మాదేనని చెప్పి ప్రచారం చేసింది. అంటే మొట్టమొదటిసారి అసలు ఒక జమ్మూ కాశ్మీర్లో ఏదైతే వాళ్ళకి గిట్టని పార్టీ ఉందో, ఒక ముస్లిం సామాజిక వర్గానికి అక్కడ వాళ్ళు ఒక భయపడింది ఏంటంటే, ఒక నాన్ ముస్లిం హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి బీజేపీ ప్రచారంలో. ఎలాగైనా సరే మేము చేజిక్కుంటామని చెప్పి బీజేపీ చెప్తా వచ్చింది ప్రచారంలో, పత్రికా సమావేశాల్లో, అన్నిట్లో కూడా. అది బాగా పనిచేసింది. వాళ్ళకి భయం, ఒక రకమైనటువంటి ఫోబియా ఏర్పడింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఏం చెప్పింది? ఓట్లు చేర్చొద్దు, ఓట్లు చేర్చొద్దు అంటే. డైరెక్ట్గా చెప్పకపోయినా డైరెక్ట్గా కూడా చెప్పింది కొన్ని సభల్లో. నేషనల్ కాన్ఫరెన్స్ ముస్లిమ్స్ అందరూ యునైట్ కావాలని కూడా చెప్పింది. మనలో అనైక్యత ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అక్కడ బీజేపీ అనే కాదు, హిందూ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది వాళ్ళ క్యాంపెయిన్. మొత్తం అంతర్లీనంగా జరిగింది. ఇదండి ఫస్ట్ పోలరైజేషన్కి మొట్టమొదటి కారణం. ఇది జరిగింది అది. అయితే మరి దీనికి దోహదం చేసే రెండో కారణం ఏంటి చెప్పమంటారా? ఇంకొక తప్పు బీజేపీ చేసింది. రెండో తప్పు ఏంటంటే, బీజేపీ అన్ని సీట్లకి పోటీ చేయకపోవటం. ఓకే, కాశ్మీర్లో ఓట్లు పడతాయా లేదా వేరే విషయం. ఎప్పుడైతే వీళ్ళు 47 కాశ్మీర్ వ్యాలీలో సీట్లకి 19 సీట్లు పోటీ చేశారో, నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే చెప్తా వచ్చిందో, ఈ పార్టీలన్నీ బీజేపీ బి టీములు. పీడీపీ చూశారు కదా, అదివరకు బీజేపీతో అధికారం పంచుకుందని చెప్పింది. ఇంజనీర్ రషీద్ని ఇప్పుడే బెయిల్ మీద ఎందుకు తీసుకొచ్చారని చెప్పింది. అప్నీ పార్టీ, డిపిఏపీలు అసలు బీజేపీ ఫ్లోట్ చేసిన పార్టీలని చెప్పింది. సరే, అందరినీ బీజేపీ బి టీం కింద ప్రచారంలో నేషనల్ కాన్ఫరెన్స్ చేసింది. దానికి వంత పాడేటట్టుగా బీజేపీ కేవలం 19 సీట్లే కాశ్మీర్ వ్యాలీలో పోటీ చేయడంతో జనం కూడా, అక్కడ ఉన్నటువంటి ముస్లిం, అంటే మొత్తం ముస్లిం 96% అక్కడ కాశ్మీర్ వ్యాలీ ముస్లిమ్స్. సో అక్కడ ఇది కరెక్టేనేమో, లేకపోతే బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు? వీళ్ళందరూ బి టీంలేమో బీజేపీకి అనేటువంటి భావాన్ని జనంలోకి బాగా మైండ్స్లోకి వెళ్ళిపోయింది.
దాంతో మరింత పోలరైజేషన్ జరిగింది. అందరూ ఈసారికి మనం ఓకే, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉండొచ్చు, ఇంజనీర్ రషీద్ చెప్పే దాంట్లో, పీడీపీ చెప్పే దాంట్లో, మిగతా పార్టీలు చెప్పే దాంట్లో, పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జదలోనే. కానీ మనం ఈసారికి మాత్రం బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపాలి అంటే దాన్ని ఆపగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కాబట్టి దానికే ఓట్లేద్దాం. ఇదండి అసలు. ఈ రెండు చూసుకోండి. ఫస్ట్ కారణం, సెకండ్ కారణం బీజేపీ ఎలాగైనా అధికారంలోకి వస్తానని చెప్పటం, రెండోది కాశ్మీర్ వ్యాలీలో పోటీ చేయటం. ఈ రెండిటితోటి ముస్లిమ్స్ అందరూ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కింద పోలరైజ్ అయిపోయారు. ఇంకేం లేదండి, ఇది ఒక్కటే కారణం. ఒక్కసారి మీకు పర్ఫార్మెన్స్ చూసుకొని చెప్తాను, దానికి నేను ఎట్లా వచ్చినాయో కూడా చూడండి. నేషనల్ కాన్ఫరెన్స్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదయ్యా అంటే ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 పోటీ చేసి 42 గెలిచింది, హైయెస్ట్ స్ట్రైక్ రేట్. 56 పోటీ చేసి 42 గెలిచింది, చాలా తక్కువ పోటీ చేసింది ఈసారి. ఎందుకంటే కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకొని 38 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చింది, ఒక సీటు సిపిఎంకి ఇచ్చింది, ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళకి. మరి అది కారణం. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందుట్లో వచ్చింది నేషనల్ కాన్ఫరెన్స్. సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బీజేపీ, మర్చిపోవద్దు. బీజేపీ ఇక్కడ ఓడిపోలేదు, కాకపోతే ఈ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, కోయిలేషన్ ఏం లేదు వాళ్ళకి. కాశ్మీర్లో వాళ్ళకంటూ ఓటు బేస్ లేదు కాబట్టి జమ్మూలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక సీట్లు సంపాదించింది, 29. జమ్మూ వరకు 43 మొత్తం సీట్లండి, 29 గెలిచింది. సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కాశ్మీర్లో 19 పోటీ చేసింది, 0 వచ్చింది, అది వేరే విషయం. అది వాళ్ళకే తెలుసు వస్తుందని. ప్రయత్నం ఒకటి చేశారు తప్ప అక్కడ వస్తుందని ఊహించలేదు. జమ్మూలో అంటే అర్థం ఏంటి? హిందూస్ కూడా, ముస్లిమ్స్ ఎట్లయితే అటువైపు పోలరైజ్ అయ్యారో, హిందూ మెజారిటీ ఉన్నటువంటి 4 జిల్లాలు జమ్మూ, కతువా, సాంబా, ఉద్ధంపూర్లో బీజేపీ స్వీప్ చేసేసింది. స్వీపే. జమ్మూ టౌన్ చూసుకోండి, 3, 4 ఉన్నాయి, మొత్తం వాళ్ళకే వచ్చినాయి. అసలు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో నిజంగా చెప్పాలంటే మీకు ఇంకా ఎస్సీ సీట్స్ 7 ఉన్నాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ సీట్స్. రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ క్యాస్ట్ సెన్సస్ తెగ ప్రచారం చేశాడు కదా. ఆల్ ఎస్సీ సీట్స్ వర్ వన్ బై బీజేపీ. రెండోది ఎస్టీస్లో కొత్తగా ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు కదా, సీట్లు గెలవకపోవచ్చు కానీ చాలా సీట్లో సెకండ్ రన్నరప్ వచ్చింది. అంటే ఫస్ట్ రన్నరప్, రెండోదిగా వచ్చింది పార్టీగా కూడా. గణనీయమైన సీట్లలో బీజేపీ తక్కువేం రాలేదు. వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందంటే జమ్మూ కాశ్మీర్లో అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 38 సీట్లు పోటీ చేసి 6% ఆరు సీట్లే గెలిచింది, కేవలం 6. అందులో నేను అనుకోవటం ఒకటే జమ్మూ ప్రాంతంలో గెలిచింది, అది కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాలో. ఇంకొక విశేషం ఏంటి తెలుసా? వాళ్ళకి హిందూస్ మెజారిటీ ఉన్న సీట్లు ఒక్కటి కూడా రాలేదండి. హిందువులైతే కాంగ్రెస్ని జమ్మూ కాశ్మీర్లో చెడామెడ బాది పారేశారు. మీరు హిందూ వ్యతిరేక పార్టీ అని నిరూపించారు అక్కడ కాంగ్రెస్ని జమ్మూలో. కాబట్టి ఒక్క సీటు కూడా హిందూ మెజారిటీ సీట్లో గెలవలేదు కాంగ్రెస్. అదివరకు గెలిచింది, ఈసారి గెలవలేదు. అదివరకు ఏంటంటే 12 సీట్లు గెలిచింది మొత్తం కాశ్మీర్, జమ్మూలో కాంగ్రెస్ పార్టీ. ఈసారి కేవలం 6 గెలిచింది, సగమే గెలిచింది అందుట్లో. వరస్ట్ పర్ఫార్మెన్స్. ఆ 6 కూడా నేషనల్ కాన్ఫరెన్స్ చలవుతో గెలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంతంలో కూడా గెలిచింది చాలా సీట్లు, కానీ ఇది గెలవలేదు. కాంగ్రెస్సే వాళ్ళకి. ఇప్పుడు బీహార్లో అప్పుడు తేజస్వి యాదవ్ ఓడిపోవటానికి కారణం ఒకటి కాంగ్రెస్. ఆ రోజు స్ట్రైక్ రేట్ బాగా తక్కువగా ఉంది. ఈసారి కూడా అదే 38 పోటీ చేసి 6 సీట్లు గెలిచి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ దీంట్లో. కాకపోతే లక్కీగా నేషనల్ కాన్ఫరెన్స్ వైపు ముస్లిమ్స్ అందరూ పోలరైజ్ అయ్యారు కాబట్టి మెజారిటీ వచ్చింది, కానీ కాంగ్రెస్ ది వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఇదండి జరిగింది. ఇక మూడో రీజన్ మీరు జాగ్రత్తగా వినండి. ఇది మూడో రీజన్ కూడా మీరు అనుకోవచ్చు, మరి హిందూస్ అందరూ పోలరైజ్ అయ్యారు కదా జమ్మూలో, మరి 43కు 43 రావాలి కదా బీజేపీకి అనొచ్చు మీరు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జమ్మూ ప్రాంతం అంతా హిందువులు కాదు,
కాశ్మీర్ అంతా ముస్లింలు. జమ్మూ ప్రాంతంలో కూడా 30% పైగా ముస్లిమ్స్ ఉన్నారు. కొన్ని కొన్ని జిల్లాలైతే టోటల్ ముస్లిమ్స్ డామినేషన్. రాజౌరి, పూంచ్, దోడా, కిష్ట్వార్, రాంబన్ ఈ జిల్లాలన్నింటిలో కూడా ముస్లిం డామినేషన్. రియాసీలో సగం సగం ఉన్నారు. కేవలం 4 జిల్లాలు అయితే పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అసెంబ్లీలు ఉన్నాయి. కానీ ఇందాక నేను చెప్పిన 4 జిల్లాల్లోనే హిందువుల మెజారిటీ. కాకపోతే కాశ్మీర్కి ఎక్కడ తేడా ఏంటంటే ఈ జిల్లాల్లో కూడా ఎంతో కొంత హిందూ పాపులేషన్ ఉంటుంది. అది తేడా. సో ఇది మూడో రీజను. అందుకనే నేషనల్ కాన్ఫరెన్స్కి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో కూడా ఎక్కువ అసెంబ్లీలు నేషనల్ కాన్ఫరెన్స్కి ఓటేశారు. హిందూ మెజారిటీ ఉన్న చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్కి మాత్రం పూర్తిగా దెబ్బతీశారు. హిందువులు అయితే ఓటేయలేదు. అంటే టోటల్ పోలరైజేషను మతపరంగా జరిగిందండి. సరే, ఇప్పుడు మరికొన్ని విశేషాలు కూడా ఇన్స్టెంట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే షాగున్ పరిహార్ ఈ అమ్మాయి యంగ్. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళ నాన్నని ఉగ్రవాదులు 2018లో పంచాయతీ ఎన్నికల టైంలో ఉగ్రవాదులు చంపేశారు. వీళ్ళ అంకుల్ని చంపేశారు. అసలు ఆవిడ పోటీ చేస్తే మొన్న చంపేస్తామని బెదిరించారు. ఈవిడ బీజేపీ తరఫున కిష్ట్వార్లో ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, హిందూస్ ఉన్న ఎక్కువ మంది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ కిష్ట్వార్. అక్కడ ఈవిడ గెలిచిందండి. అది చిన్న విషయం కాదు. ఆవిడికి మాత్రం ఎందుకంటే ఉగ్రవాదులు కాల్చిన వాళ్ళ నాన్న ప్లేస్లో ఈవిడ ఇవాళ అక్కడ వాళ్ళకి ప్రతినిధిగా వచ్చింది. చాలా సంతోషకరమైన వార్త. రెండో సంతోషకరమైన వార్త ఏంటంటే ఎవరైతే ఈ రోజుకి ఉగ్రవాదానికి వెనకుండి నాటకాలు ఆడుతూ ఎన్నికల్లో పోటీలో దిగారో అవామీ ఇత్తహాద్ పార్టీ, ఇంజనీర్ రషీద్ పార్టీ, అట్లానే జమాయతే ఇస్లామీ స్వతంత్రుల కింద ఇండిపెండెన్స్ కింద పెట్టిందో ఈ 2 పార్టీల్ని కాశ్మీర్ వ్యాలీలో ముస్లింలు ఆదరించలేదు. కారణాలు ఏదైనా కానీ ఇందాక నేను చెప్పిన కారణాలతో అవ్వచ్చు, అల్టిమేట్గా దేశానికి ఉపయోగపడింది. ఈ 2 పార్టీలు పైకి రాకపోవటం అనేది దేశ ప్రయోజనాల రీత్యా మంచి పని జరిగింది. ఇక మిగతాయి కాశ్మీర్ వ్యాలీలో 2 స్థానాల్లో రన్నరప్లో బీజేపీ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. కాశ్మీర్ వ్యాలీలో గురేజ్, నార్థర్న్ బోర్డర్ చిట్ట చివరి ఉంటుంది గురేజ్ అని, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. రన్నరప్గా ఓడిపోయింది ఎవరి మీద అంటే బీజేపీ క్యాండిడేట్ మీద. అట్లానే శ్రీనగర్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో దాని పేరు హబ్బా కదాల్ ఈ నియోజకవర్గం శ్రీనగర్ సిటీలో, ఇక్కడ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. కానీ రన్నరప్ ఎవరయ్యా అంటే బీజేపీ. సో 2 స్థానాల్లో బీజేపీ రన్నరప్గా వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే దోడా నియోజకవర్గం బీజేపీ మీద ఆప్ గెలిచింది. ఫస్ట్ ఒక్క ఏకైక సీటు ఆప్కి వచ్చింది దోడా నియోజకవర్గంలో. మొత్తంగా చూసుకున్నప్పుడు కాశ్మీర్ వ్యాలీలో అందరూ అనుకున్నది ఏంటంటే పీడీపీ పోతుంది, ఇంజనీర్ రషీదు, జమాయత్ ఇస్లామే పోటీ ఇస్తారు, గట్టి పోటీ అనుకుంటే, కానీ పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్కి పోటీ ఇచ్చిన పార్టీగా పీడీపీనే మిగిలింది కాశ్మీర్ వ్యాలీలో. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ పార్టీస్ ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ బీజేపీ. వర్స్ట్ పర్ఫార్మెన్స్ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. ఇది ప్రస్తుతానికి ఇన్స్టెంట్గా నా ఎనాలసిస్. ముందు ఇంకొంచెం లోతుగా దీని గురించి చర్చించుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.